Good morning. Theorem. In a group G, inverse of any element in G is unique. G అనే సమూహములో ఏదైనా ఎనిమిది విలోమము అనేది ఏకైకము అని చూపించాలి. G అనే సమూహములో విలోమ మూలకము ఒక్కటే అని ప్రూవ్ చేయాలి. G అనే సమూహంలో విలోమ మూలకము ఒక్కటే అని ప్రూవ్ చేయాలి. సో విలోమ మూలకం అంటే ఫస్ట్ డెఫినిషన్ ఏంటి? మనకి ఎస్ అనేది ఎస్ అయితే నాన్ డిసెట్, జీ అయినా సరే ఏదైనా నాన్ డిసెట్ తీసుకున్నాం. జీగా తీసుకున్నాం అనుకోండి, జీ అనేది ఒక శూన్యేతర సమితి, సర్కిల్ అనేది ఒక బైనరీ ఆపరేషన్, ఈ అనేది తత్సమ మూలకం అయితే ఏ అనేది ఏదైనా మూలకం జీ అయినట్లయితే ఏ కామా ఈ belongs to G, there exists an element B belongs to G such that A circle B equals to B circle A equals to E రావాలి. వస్తే దాన్నే B is the inverse of A అని అంటాం. మనకి ఇన్వర్స్ డెఫినిషన్ అంటే G అనేది శూన్యేతర సమితి, G అనేది నాన్ ఎంప్టీ సెట్, సర్కిల్ అనేది బైనరీ ఆపరేషన్, E అనేది ఐడెంటిటీ ఎలిమెంట్, G అనే సమూహంలో జీలో నాన్ ఎంప్టీ సెట్ లో A అనేది ఏదైనా మూలకము అయితే A కామా E belongs to J అయితే there exists an element B belongs to G such that A circle B equals to B circle A equals to E రావాలి. అంటే A circle B equals to B circle A equals to E అయ్యేటట్లుగా B అనే మూలకము ఎగ్జిస్ట్ అవ్వాలి. అయితే అప్పుడు B ని A యొక్క విలోమము అని అంటారు. అయితే ఇప్పుడు మనకి విలోమం డెఫినిషన్ తెలుసుకున్నాం. వాడు మనకి ప్రాబ్లంలో ఏం ఇచ్చాడంటే థియరంలో ఇన్ ఏ గ్రూప్ G ఇన్వర్స్ ఆఫ్ ఎనీ ఎలిమెంట్ ఈజ్ యూనిక్. G అనే సమూహములో విలోమ మూలకం ఏదైనా మూలకానికి విలోమము ఏకైకమని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ వాడు మనకి ఇచ్చింది రాసుకుందాం. ప్రూఫ్ లెట్స్ G కామా సర్కిల్ బి ఏ గ్రూప్. గ్రూప్ అన్నామంటే దానిలో తత్సమ మూలకం అనేది ఉంటుంది. లెట్స్ E be the identity in G. E be the identity in G. G అనే సమూహంలో ఏదైనా మూలకము E అని అనుకున్నాం. That A belongs to G అయితే then prove that then A will have inverse. Then prove that A will have inverse. లేదా మనకి then prove that then A will have inverse. లేకపోతే అలా రాసుకున్నా ప్రాబ్లం లేదు. then A will have inverse. ఆ ఇన్వర్స్ అనేది యూనిక్ అని ప్రూవ్ చేయాలి. ఇన్ ఎలిమెంట్ ఈస్ యూనిక్. సో మనకి విలోమ మూలకము ఒక్కటే ఉంటుందని ప్రూవ్ చేయాలి. మనం ఎప్పట్లాగే ఏం తీసుకున్నామంటే 2 ఇన్వర్స్ ఎలిమెంట్స్ ఉన్నాయని తీసుకున్నాం. 2 విలోమ మూలకాలు ఉన్నాయని మనం తీసుకున్నాం. ఆ 2 మూలకాలు కూడా చివరికి ఈక్వల్ అని ప్రూవ్ చేస్తే సరిపడుతుంది. Let's suppose if possible B comma C be 2 inverse elements. B comma C be 2 inverse elements in G. సాధ్యమైనట్లయితే G అనే సమూహంలో B కామా C అనేవి 2 విలోమ మూలకాలు అని తీసుకున్నాం. Suppose if possible B comma C be 2 inverse elements of A in G అని రాసుకున్నా ప్రాబ్లం లేదు. లేకపోతే 2 elements
ఆఫ్ ఏ ఇన్ జి అని వస్తుంది. ఏకి యొక్క విలోమాలు బి కామా సి అని తీసుకున్నాం. మనం బి అనేది ఇన్వర్స్ ఆఫ్ ఏ, అదే విధంగా సి అనేది కూడా ఇన్వర్స్ ఆఫ్ ఏ కాబట్టి సిన్స్ బి ఇస్ ద ఇన్వర్స్ ఆఫ్ ఏ ఇన్ జి. సో డెఫినిషన్ ప్రకారం ఏమవుతుంది, దట్ ఈస్ ఏ యొక్క విలోమం బి కాదు. బి అనేది విలోమ మూలకం కాబట్టి ఏ సర్కిల్ బి ఈక్వల్స్ టు బి సర్కిల్ ఏ ఈక్వల్స్ టు ఏమొస్తుంది, తత్సమ మూలకం అనేది వస్తుంది. సో దీని యొక్క ఈక్వేషన్ మనం అనుకుంటాం. అదేవిధంగా మన సి కూడా ఏ యొక్క విలోమం తీసుకున్నాం. సిన్స్ సి ఇస్ ద ఇన్వర్స్ ఆఫ్ ఏ, సి ఇస్ ద ఇన్వర్స్ ఆఫ్ ఏ ఇన్ జి అని తీసుకున్నాం. సో డెఫినిషన్ ప్రకారం దట్ ఈస్ ఏమవుతుంది, ఏ సర్కిల్ సి ఈక్వల్స్ టు సి సర్కిల్ ఏ ఈక్వల్స్ టు ఐడెంటిటీ ఎలిమెంట్ ఈ అనేది వస్తుంది. సో దీని యొక్క ఈక్వేషన్ 2 అని అనుకోండి. అంటే ఇది ఇన్వర్స్ యొక్క డెఫినిషన్. సో ఇది కూడా ఇన్వర్స్ యొక్క డెఫినిషన్. ఫ్రమ్ ఈక్వేషన్ 1 ని 2 ని అబ్జర్వ్ చేశారనుకోండి. నౌ కన్సిడర్, మనం ఇక్కడ నుంచి 2 టైప్స్ లో చేసుకోవచ్చు, లేదా మనం ఎలా చేసుకున్నా ప్రాబ్లం ఏం లేదు. నౌ కన్సిడర్ సి సర్కిల్ ఆఫ్ ఏ సర్కిల్ బి ని కన్సిడర్ చేస్తాం. సి సర్కిల్ ఆఫ్ ఏ సర్కిల్ బి, ఈక్వేషన్ 1 నుంచి ఏ సర్కిల్ బి ని రాసుకోవచ్చు, ఈ రాసుకోవచ్చు. సో సి సర్కిల్ ఆఫ్ ఈ, సి సర్కిల్ ఆఫ్ ఈ. సో ఐడెంటిటీ ఎలిమెంట్ చేత మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, మనకి రిమైనింగ్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో అదే వస్తుంది. సో ఇది ఈక్వేషన్ సి అనేది వస్తుంది. దీని ఒక ఈక్వేషన్ 3 అనుకోండి. సో ఎక్కడి నుంచి రాసుకున్నామంటే ఈక్వేషన్ 1 నుంచి రాసుకున్నాం. ఫ్రమ్ 1 అగైన్ కన్సిడర్ సి సర్కిల్ ఏ సర్కిల్ ఆఫ్ బి రాస్తాం, లేకపోతే సి సర్కిల్ ఆఫ్ ఏ సర్కిల్ బి అని అలా కన్సిడర్ చేసుకుంటాం. సి సర్కిల్ ఆఫ్ ఏ సర్కిల్ బి కన్సిడర్ చేసుకుంటే మనకి దత్తాంశంలో జి అనేది ఏమి ఇచ్చాడు, గ్రూప్ అని ఇచ్చాడు. గ్రూప్ అంటే ఏమవుతుంది, క్లోజర్ లా, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్. సో అన్ని కూడా సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి అసోసియేటివ్ ని అప్లై చేసుకోండి. అసోసియేటివ్ ని అప్లై చేసుకుంటే ఏమవుతుంది అంటే, అసోసియేటివ్ ని అప్లై చేసుకోవడం అంటే మనకి అసోసియేటివ్ డెఫినిషన్ ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు జి అయితే ఏమిటి కండిషన్, ఏ సర్కిల్ బి ఆఫ్ సర్కిల్ సి ఈక్వల్స్ టు ఏ సర్కిల్ ఆఫ్ బి సర్కిల్ సి. సో అంటే బ్రాకెట్ చేంజ్ చేసుకుంటాం, ఆర్డర్ ని చేంజ్ చేస్తాం. సి సర్కిల్ ఆఫ్ ఏ సర్కిల్ బి. సో ఆర్డర్ చేంజ్ చేసుకుంటే సి సర్కిల్ ఏ సర్కిల్ బి. సో సి సర్కిల్ ఏ ఈక్వేషన్ 2 నుంచి రాసుకోవచ్చు, ఈ బ్రాకెట్ లో ఉన్న బదులు ఈ రాసుకోవచ్చు. ఇక్కడ ఉంది కదా ఈక్వేషన్ 2 నుంచి ఈ సర్కిల్ బి ఐడెంటిటీ ఎలిమెంట్ చేత మల్టిప్లై చేసుకుంటే రిమైనింగ్ ఏదైతే ఉంటుందో ఆ ఎలిమెంట్ వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, బి వస్తుంది. దీన్ని ఈక్వేషన్ 2 అనుకున్నాం. ఫ్రమ్ 2 నుంచి రాసుకున్నాం. దీన్ని ఒక ఈక్వేషన్ 4 అని రాసుకుంటే ఫ్రమ్ 3 and 4, 3 ని 4 ని అబ్జర్వ్ చేశారనుకోండి, రెండు LHS లో ఈక్వల్. సో ఇక్కడ ఏముంది, బి ఉంది, ఇక్కడ సి ఉంది. సో ఫ్రమ్ 3 and 4 బి ఈక్వల్స్ టు సి. బి ఈక్వల్స్ టు సి అంటే మనం బి కామా సి అనేవి ఏ యొక్క రెండు విలోమ మూలకాలను తీసుకున్నప్పుడు కూడా ఆ రెండు ఒక్కటే అని వచ్చాయి. కాబట్టి hence inverse element is inverse of A is unique. Therefore inverse of A is unique. Inverse of A is unique. First చూడండి, in a group J inverse of any element is unique. సో GNM సమూహంలో ఏదైనా మూలకానికి విలోమం ఏకైకము అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ మనం జీ కామా సర్కిల్ అనేది గ్రూప్ అని తీసుకున్నాం. ఈ అనేది జీ అనేది గ్రూప్ కాబట్టి విలోమం తత్సమ మూలకం అనేది ఉంటుంది. కాబట్టి ఏ బిలాంగ్స్ టు జీ అనే సమూహంలో ఏ అనేది ఏదైనా మూలకం అయితే దానికి విలోమం అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ విలోమం అనేది యూనిక్ అని చూపించాలి. సో యూనిక్ అని చూపించడానికి మనం
టూ ఇన్వర్స్ ఎలిమెంట్స్ ఇన్ జి అని తీసుకుందాం. బి కామా సిబి టూ ఇన్వర్స్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ఇన్ జి. సిన్స్ మనకి డెఫినిషన్ ప్రకారం సిన్స్ బి ఇస్ ద ఇన్వర్స్ ఆఫ్ ఏ ఇన్ జి అయితే డెఫినిషన్ ప్రకారం ఏమవుతుంది, ఏ సర్కిల్ బి ఈక్వల్స్ టు బి సర్కిల్ ఏ ఈక్వల్స్ టు ఈ. అదేవిధంగా సిని కూడా ఏ యొక్క విలోమంగా తీసుకున్నాం కాబట్టి ఏ సర్కిల్ సి ఈక్వల్స్ టు సి సర్కిల్ ఏ ఈక్వల్స్ టు ఈ. దాని ఒక ఈక్వేషన్ అనుకుంది, దీని ఒక ఈక్వేషన్ అనుకుంటే నౌ కన్సిడర్ సి సర్కిల్ ఆఫ్ ఏ సర్కిల్ బి ఈక్వల్స్ టు ఈ ఏ సర్కిల్ బి ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి రాసుకోవచ్చు, ఈ రాసుకోవచ్చు, ఇక్కడ సి సర్కిల్ ఈ. సో ఐడెంటిటీ ఎలిమెంట్ చేత మల్టిప్లై చేసుకుంటే వచ్చేది రిమైనింగ్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో అదే వస్తుంది కాబట్టి సి అనేది వస్తుంది. నెక్స్ట్ అగైన్ కన్సిడర్ సి సర్కిల్ ఆఫ్ ఏ సర్కిల్ బి. జి అనేది గ్రూప్ కాబట్టి సో గ్రూప్ కాబట్టి క్లాజువల్ అసోసియేటివ్ని అప్లై చేసుకోవచ్చు, క్లాజువల్ అసోసియేటివ్ ఐడెంటిటీ ఎలిమెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో అసోసియేటివ్ని అప్లై చేసుకున్నాం అనుకోండి సి సర్కిల్ ఆఫ్ ఏ సర్కిల్ బి. సో అసోసియేటివ్ని అప్లై చేసుకున్నామంట సో సి సర్కిల్ ఆఫ్ సర్కిల్ బి. సో సి సర్కిల్ ఏ అంటే ఈక్వేషన్ 2 నుంచి ఏ రాసుకోవచ్చు, ఈ రాసుకోవచ్చు, ఈ సర్కిల్ బి. సో ఐడెంటిటీ జనరల్ చేసుకుంటే రిమైనింగ్ ఎలిమెంట్ బి అనేది ఉంది కాబట్టి బి వచ్చింది. సో ఈక్వేషన్ 3 and 4 ని అబ్జర్వ్ చేశారనుకుంటే రెండు లెఫ్ట్ సైడ్ లో కూడా ఈక్వలే కాబట్టి బి ఈక్వల్స్ టు సి వచ్చింది. సో మనం బి కామా సి అనేవి రెండు విలోమ మూలకాలు ఉన్నాయని తీసుకున్నప్పటికీ కూడా ఆ రెండు విలోమ మూలకాలు కూడా ఈక్వల్. సో ఇన్వర్స్ ఆఫ్ ఈస్ యూనిక్. ఏ యొక్క విలోమాలు ఏకైకము, జి అనే సమూహంలో విలోమ మూలకము ఏకైకము అని తెలియజేస్తాం. ఇది ఇన్వర్స్ సంబంధించి థియరం. ఈ థియరం కూడా మనకి షార్ట్స్లో ఉంటుంది అప్పుడప్పుడు. దీన్నే ఈ థియరాన్ని మరొక రకంగా కూడా ఇవ్వచ్చు. ఏ విధంగా ఇవ్వచ్చు అంటే లెట్ ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్ ఎస్ కామా సర్కిల్ బి ఏ మోనాయిడ్. ఈ థియరంని మరొక రకంగా ఇచ్చినా సరే ఇలా రాసుకోవచ్చు. లెట్ ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్ ఎస్ కామా సర్కిల్ బి ఏ మోనాయిడ్ if A belongs to S and A is invertible with respect to circle, then inverse of A with respect to circle is unique. With respect to circle is unique. Let S comma circle be a monoid. If A belongs to S and A is invertible with respect to circle, then inverse of A with respect to circle is unique. మనకి ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్ S కామా సర్కిల్ బి ఏ మోనాయిడ్ అని ఇచ్చాడు. మోనాయిడ్ అంటే ఏంటి? క్లోజర్ లా అసోసియేటివ్ ఐడెంటిటీ సాటిస్ఫై చేస్తే దాన్ని మోనాయిడ్ అంటాం. సో లెట్ ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్ S కామా సర్కిల్ బి ఏ మోనాయిడ్ if A belongs to S. S అనే నాన్ ఎంటీ సెట్ లో A అనేది ఏదైనా మూలకము, A and A is invertible. A అనేది విలోమము with respect to circle. సర్కిల్ దృష్ట్యా A అనేది విలోమ మూలకం అయితే ఇన్వర్స్ ఆఫ్ A, A యొక్క విలోమము ఏకైకము, A యొక్క విలోమము సర్కిల్ దృష్ట్యా యూనిక్ ఏకైకము అని ప్రూవ్ చేయాలి. మనకి వాడు ఏమిచ్చాడంటే ఎస్ కామా సర్కిల్ అనేది మోనాయిడ్. మోనాయిడ్ అంటే అర్థం ఏంటి? క్లోజర్ లా సాటిస్ఫై చేయాలి, అసోసియేటివ్ సాటిస్ఫై చేయాలి, నెక్స్ట్ ఐడెంటిటీ సాటిస్ఫై చేస్తే దాన్ని మోనాయిడ్ అని అంటాం. సో దత్తాంశంలో ఎస్ కామా సర్కిల్ అనేది మోనాయిడ్ ఇచ్చాడు కాబట్టి సో క్లోజర్ అసోసియేటివ్ ఐడెంటిటీ అనేది సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ ఏ బిలాంగ్స్ టు ఎస్, ఎస్ లో మూలకము ఏ అనేది ఏదైనా మూలకము అండ్ ఏ ఈజ్ ఇన్వర్టిబుల్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్. సర్కిల్ దృష్ట్యా ఏ అనేది విలోమం అయితే ఇన్వర్స్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ ఈజ్ యూనిక్.
సర్కిల్ దృష్ట్యా ఏ యొక్క విలోమము ఏకైకము అని ప్రూవ్ చేయాలి. సర్కిల్ దృష్ట్యా ఏ యొక్క విలోమము ఏకైకము అని చూపించాలి. సో మోనాయిడ్ అంటే క్లాజరో అసోసియేటివ్ ఐడెంటిటీ. దాంతో పాటు ఇక్కడ ఇన్వర్టబుల్ అని ఇచ్చేసాడు. అంటే అర్థం ఏంటి? క్లాజరో అసోసియేటివ్ ఐడెంటిటీ ఇన్వర్టబుల్ అంటే 4 లాస్ కూడా సాటిస్ఫై చేస్తున్నాయి. 4 లాస్ సాటిస్ఫై చేస్తుంటే అర్థం ఏంటి? గ్రూప్ అవుతుంది అన్నమాట. దాన్నే సింపుల్ గా ఇన్ ఏ గ్రూప్ G ఇన్వర్స్ ఆఫ్ ఎనీ ఎలిమెంట్ ఇస్ యూనిక్ అన్న S comma circle be a monoid if A belongs to S and A is invertible with respect to circle, then inverse of A with respect to circle is unique అన్న ఇదన్నా ఒక్కటే. ఈ స్టేట్మెంట్ పై స్టేట్మెంట్ ఎలా ఇచ్చాడు అనుకోండి, అప్పుడు రాయాల్సింది చిన్న చిన్న మార్పులు చేస్తారు. ఎక్కడైతే G అని ఉంటుందో అక్కడ S అని రాసుకుంటే సరిపడుతుంది. లెట్ S comma circle be a group, లేదా ఇక్కడ గ్రూప్ కు బదులుగా వాడి ఇచ్చినట్టు మోనాయిడ్ రాసుకున్నా ప్రాబ్లం ఏం లేదు. ఈ బి ద మోనాయిడ్ కాబట్టి ఈ బి ద ఐడెంటిటీ ఇన్ S అని రాస్తారు. లెట్ A belongs to S, వాడే దత్తాంశం ఇచ్చాడు. A belongs to S, then A will have inverse. సో వాడికి అది కూడా ఇచ్చేసాడు. అండ్ A is invertible అని కూడా వాడే ఇచ్చేసాడు. అయితే మనకి ఇన్వర్స్ ఆఫ్ A is unique అంటే ఏంటి? A యొక్క విలోమము ఏకైకం అని ప్రూవ్ చేయాలి. మనం ఏం తీసుకున్నాము? సపోజ్ ఇఫ్ పాసిబుల్ B, C be two inverse elements of A in G కి బదులుగా B, C be two inverse elements of A in S అంటాం. అప్పుడు since B is the inverse of A in S, సో డెఫినిషన్ ప్రకారం A circle B equals to B circle A equals to E. సో అదే విధంగా since C is the inverse of A in S అంటాం. సో అదే A circle C equals to C circle A equals to E అవుతుంది. From again consider C circle of A circle B equals to C circle E equals to C. Next again consider C circle of A circle B. So already monoid అంటే క్లాజరో అసోసియేటివ్ ఐడెంటిటీ. సో అసోసియేటివ్ అప్లై చేసుకుంటే సేమ్ మళ్ళీ C circle A circle B equals to E circle B. సో ఐడెంటిటీ మల్టిప్లై చేస్తే రిమైనింగ్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో అదే వస్తుంది B. సో ఇక్కడ B equals to C. సో మన 2 ఐడెంటిటీ ఎలిమెంట్స్ S అని తీసుకున్నా సరే మళ్ళా మనకి ఈక్వల్ అని వచ్చింది. కాబట్టి ఇన్వర్స్ ఆఫ్ A is యూనిక్ అని రాస్తే సరిపడుతుంది. ఆ థియరమ్ స్టేట్మెంట్ ఇచ్చిన ఈ థియరమ్ స్టేట్మెంట్ ఇచ్చిన ఒక్కటే. మోనాయిడ్ అంటే క్లాజరో అసోసియేటివ్ ఐడెంటిటీ. సో అదే విధంగా ఇక్కడ A is invertible అన్నాడు. A అనేది విలోమం కూడా ఎగ్జిస్ట్ అవుతుంది అన్నాడు. కాబట్టి దాన్ని సింపుల్ గా ఇన్ ఏ గ్రూప్ G అంటే G అనేది సమూహము అని సింపుల్ గా ఇస్తూ ఇలా ఇచ్చిన ఒకటే. సో దీంతో ఈ థియరము కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ.